వైరస్ల పురిటిగడ్డ చైనాలో 22 కొత్త వైరస్లు వెలుగు చూశాయి. ఇది సర్వత్రా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ 22 కొత్త వైరస్లను శాస్త్రవేత్తలు గబ్బిలాల్లో కనుగొన్నారు. ఇవి పశువులు, మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. 2017 నుంచి 2021 మధ్య యునాన్ ప్రావిన్స్ లో 142 గబ్బిలాల కిడ్నీ కణజాలంలో ఈ వైరస్లను గుర్తించారు. జెనెటిక్ సీక్వెన్సింగ్ ద్వారా వీటిని గుర్తించారు. అయితే ఈ వైరస్లలో చాలా వరకు అంతగా ప్రమాదం లేనివి. కానీ 2 మాత్రం ప్రమాదకరమైన నిపా వైరస్లకు జన్యుపరంగా దగ్గరగా ఉన్నాయి. గతంలో తెలియని ఇతర బ్యాక్టీరియా జాతులు, పరన్న జీవులు కూడా ఈ విశ్లేషణలో బయటపడ్డాయి. ఈ గబ్బిలాలు గ్రామీణ ప్రాంతాల్లోని పండ్ల తోటల దగ్గర నివసిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. వీటి మూత్రం ద్వారా ప్రమాదకరమైన హెనిపా వైరస్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అంటున్నారు. గబ్బిలాల ద్వారా కలుషితమైన పండ్లను మనుషులు, జంతువులు తిన్నప్పుడు ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కాగా ఇంతకుముందు తెలియని 2 కొత్త వైరస్లకు యునాన్ బ్యాట్ హెనిపా వైరస్ 1, 2 అని పేరు పెట్టారు. గతంలో హెనిపా వైరస్ల వల్ల ప్రాణాంతక వ్యాధులు సంభవించాయి. కొత్తగా గుర్తించిన యునాన్ బ్యాట్ వైరస్ లో ప్రమాదకరమైన హెనిపా వైరస్లతో 52 నుంచి 57% జన్యు పదార్థాన్ని పంచుకుంటాయి. మలేషియా వంటి నిపా సోకిన ప్రాంతాల వాతావరణం యునాన్ ప్రావిన్స్ క్లైమేట్ కు దగ్గరగా ఉండటం వల్ల ఇది జూనోటిక్ వ్యాధులు వ్యాప్తి చెందడానికి అనువైన ప్రాంతమని పరిశోధకులు చెబుతున్నారు. గబ్బిలాల ద్వారా వచ్చే వైరస్లు ఎబోలా, మార్బర్గ్, సార్స్, మర్స్, కోవిడ్-19 వంటి అనేక ప్రధాన జూనోటిక్ వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యాయి. ఈ వ్యాధి కారకాలు నేరుగా లేదా ఇంటర్మీడియట్ హోస్ట్ ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతాయి.